ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, అవ్వ తాతలకు, పుర ప్రముఖులకు, గ్రామ పెద్దలకు, దేశభక్తులకు, కార్యదక్షులకు, శ్రేయోభిలాషులకు, అనుక్షణం భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న త్రివిధ దళాలకు, ప్రపంచమంతా విస్తరించి ఉన్న భారతీయులకు, భరతమాత వీర సైనికులకు వందనం, అభివందనం. ఈరోజు ఒక పర్వదినం. 80వ సంవత్సరంలో మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం అంటే ఇది మామూలు విషయం కాదు. లక్షలాది మంది త్యాగనిరతి కలిగినటువంటి దేశభక్తులు అసూలు బాసి వజ్ర సంకల్పంతో, కృత నిశ్చయంతో, మొక్కవోని ధైర్యంతో బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడి సంపాదించినటువంటి ఈ స్వాతంత్రం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఈ రోజున మనం స్మరించుకోవాల్సినటువంటి మహనీయులు ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. అసలు భరతమాత దాసరి శృంఖలలోకి ఎందుకు వెళ్ళిపోయింది, అసలు ఎందుకు మనం సామంత దేశంగా మారాల్సి వచ్చింది అని గమనించి చూస్తే హృదయ విదారకమైనటువంటి అనేక ఘట్టాలు మనకు తెలుస్తాయి. 200 సంవత్సరాల క్రితం మన దేశానికి వ్యాపారం చేసామని వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో ఉన్నటువంటి 600 సంపన్న చిన్న చిన్న రాజ్యాలను నెమ్మదిగా కబలించి వేస్తూ వచ్చినాయి. వారి మధ్యలో ఉన్నటువంటి ఈర్ష్య ద్వేషాలను, మద మాత్సర్యాలను, పొరపొచ్చాలను, వారిపై ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలను ఆసరాగా చేసుకొని ఒకరిపైన ఒకరి ఉసుగొలిపి వారిని వశం చేయడం మొదలుపెట్టారు. అలా అనతి కాలంలోనే భారతదేశం అనేది వారికి సామంత దేశంగా మారిపోయింది. ఇది చాలా అవమానకరం, చాలా విచారకరం. ఎందుకంటే ఆ తర్వాత వారు కొనసాగించినటువంటి అరాచక పాలన చూస్తుంటే ఒక్కొక్కడికి మనసు విరిగిపోతుంది. ఎందుకంటే భరతమాత దాస శృంఖలాల నుంచి కాపాడాలని ప్రయత్నించినటువంటి అనేక మంది దేశభక్తుల్లో ముఖ్యంగా 1850 నుంచి 1920 వరకు ముగ్గురు మహనీయులు ఉన్నారు. ఒకటి పాల్ అండ్ లాల్. బాల్ అంటే బాలగంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్ర పాల్, లాల్ అంటే లాలా లజపత్ రాయ్. స్వాతంత్రం మన జన్మ హక్కు అని నిర్ణయించినటువంటి కథన రంగంలో దుమికిన కొదమ సింహం ఆయన. ప్రతి భారతీయుడు కూడా స్వేచ్ఛావాయులు పీల్చే హక్కు ఉందని, అందుకు నినదించాలని, పోరాడాలని, ఉద్యమపడ పట్టాలని ఆయన ఇచ్చిన పిలుపు స్వాతంత్ర సమయ యొక్క శంఖాన్ని పూరించింది. ఒక్కొక్కరి హృదయంలో ఆ జ్వాలని రగిలింపజేసింది. అయితే 1857లో మొట్టమొదటిసారి మన దేశంలో ఉన్నటువంటి అనేక రాజ్యాల్లో ఉన్నటువంటి దేశభక్తులు, ప్రజలు, రాజకీయ నాయకులు కలిసి ఒక యుద్ధాన్ని ప్రకటించారు. ఆ యుద్ధంలో మన దేశం ఓడిపోయింది. ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం మన సామంత దేశంగా ప్రకటించింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో అత్యంత కిరాతకమైనటువంటి చట్టాలు ఉండేవి. అవి చూస్తుంటే మనందరం కూడా బానిస బతుకులు ఎంతకాలం అని ఎంతో హృదయ విదారకంగా విలపిస్తున్నటువంటి ఆ దృశ్యాలలో 1920లో బాలగంగాధర్ తిలక్ ఆయన చెప్పింది ఏంటంటే, నేను 70 సంవత్సరాలు ఈ పోరాటం చేశాను, కానీ నా సమయంలో మనకి స్వాతంత్రం రాలేదు. 1914లో వచ్చినటువంటి ఒక నవయువ కిషోరం, మేరు నగధీరుడు, నిత్య కృషివలుడు, నిరంతర శ్రామికుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అత్యంత నిరాడంబరుడు, గుజరాత్ ముద్దుబిడ్డ, భారతదేశపు పులిబిడ్డ ఆయనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. 21 సంవత్సరాలు సౌత్ ఆఫ్రికాలో ఉండి న్యాయవాద వృత్తిలో ఉండి రాజకీయ మెలకువలు తెలుసుకొని భారతదేశపు దేశ కాలమాన పరిస్థితులు పుణికి పుచ్చుకొని బాలగంగాధర్ తిలక్ యొక్క అనుంగు శిష్యుడిగా పేరు పొంది అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. 1917లో చంపారణ్ ఉద్యమం అని బీహార్లో, ఖేడా ఉద్యమం అని గుజరాత్లో జరిగినటువంటి దానికి నాయకత్వం వహించి రైతులు తమకు నచ్చిన పంటను వేయడానికి కూడా స్వాతంత్రం లేనటువంటి ఆ బ్రిటిష్ పరిపాలనలో ఎటువంటి లాభాలు లేనటువంటి చోట కప్పం కట్టాల్సి వచ్చినటువంటి ఆ దుర్భర పరిస్థితులను వ్యతిరేకించి ఆ చట్టాలు వెనక్కి తీసుకునే విధంగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ చేయగలిగాడు. 1920 కల్లా ఆయన దేశం మొత్తంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి గొప్ప నాయకుడిగా పేరు పొందాడు. ఆయన సహాయ ధర్మాలు ఏంటి అంటే సత్యము, అహింస. ఆయనకున్న ఆయుధాలు ఏంటి? సత్యాగ్రహము, సహాయ నిరాకరణ. అసలు బ్రిటిష్ వాళ్ళు ఎదిరించి అహింసా పద్ధతిలో స్వాతంత్రం అనేది సాధ్యమవుతుందా? అది నమ్మశక్యమేనా? బ్రిటిష్ వారి దగ్గర తుపాకులు ఉన్నాయి, ఫిరంగులు ఉన్నాయి, మందుగుండు సామాగ్రి ఉంది, చాలా బలం ఉంది. ఎటువంటి ఆయుధాలు లేనటువంటి మన దేశస్తులు ఏ విధంగా వారిని పారదోలగలరు అనేది ప్రశ్న. అయినా సరే అహింసాయుతంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మినటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి లియో టాల్స్టాయ్ అనే ఒక గొప్ప ఫిలాసఫర్ ఆయన చెప్పింది,
అహింస అంటే పిరికితనం కాదు. అహింస అంటే ఎంతో ధైర్య సాహసాలు కలిగినటువంటి గుణం. దాంతో సహాయ నిరాకరణతో ఎంత గొప్ప సామ్రాజ్యమైనా పారిపోక తప్పదు. మీరు పట్టు విడవకండి. కృత నిశ్చయంతో, వజ్ర సంకల్పంతో, అవిరళ కృషితో, మొక్కవని ధైర్యంతో పోరాడని చెప్పాడు. ఆ క్రమంలో మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికులు బ్రిటిష్ సైన్యంతో కలిసి పోరాడారు. ఎందుకంటే అప్పుడు మనకు స్వాతంత్రం ఇస్తాను వాళ్ళు నమ్మబలికారు. కానీ ఆ యుద్ధంలో గెలిచినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఆ తర్వాత వారి మాట తప్పారు. మన స్వాతంత్రం ఇవ్వకుండా మొండి చేయి చూపారు. అది భారతదేశాన్ని చాలా వరకు ఆగ్రహోదగ్ధులు చేసింది. ఆ తర్వాత 1919లో జరిగినటువంటి ఒక సంఘటన భారతదేశాన్ని ఉరుతొలగించింది, భయభ్రాంతులు చేసింది. అదే జలియన్ వాలాబాగ్. అంటే శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ఒక పార్క్ లాంటి ప్రదేశంలో కనీసం 3000 మంది మాత్రం పడతారు. అందులో కాలినడకన 2 మాత్రమే వెళ్ళగలిగినటువంటి చిన్న ద్వారం ఉంటుంది. ఎత్తైన ప్రాకారాలు ఉంటాయి. దాంట్లో వారు ఏం చేస్తున్నారు అంటే రౌలట్ చట్టం అని అది తీసుకొచ్చిన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అంటే రౌలట్ చట్టం అంటే ఏంటి? ఎటువంటి నిరసన ధర్నా కూడా చేయకూడదు. చేసినట్లయితే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి. 15 సంవత్సరాలకు పైగా జైలు శిక్షలు ఉంటాయి. ఇది అమానుషము, ఇది కిరాతకమైనది. దీన్ని వెనక్కి తీసుకోవాలని నిరసన వ్యక్తం చేయడానికి జలియన్ వాలాబాగ్కి 3000 మంది భారతీయులు లోపలికి వెళ్ళారు. నిరాయుధులు శాంతియుతంగా వాళ్ళు ఉద్యమించడానికి వెళ్ళిన వారికి పైన అత్యంత కిరాతకుడైనటువంటి నిర్దయుడైనటువంటి జనరల్ డయ్యర్ వందలాది సిపాయిలు తీసుకొచ్చి మందుగుండు సామాగ్రిని పేల్చడం మొదలుపెట్టాడు. ఎటువంటి తప్పించుకోలేని పరిస్థితి. చూడబోతే ఎత్తైన ప్రాకారాలు ఉన్న ఒకే ద్వారంలో సైనికులు మోహరించి ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ గాయపడే వరకు, అందరూ చనిపోయే వరకు కూడా ఆ మందుగుండు యొక్క వర్షం ఆగలేదు. 1200 మంది చనిపోయారు, కనీసం 2000 మంది గాయపడ్డారు. అది చూస్తే అరే, బ్రిటిష్ వారి పాలన ఇంత కిరాతంగా ఉంటుందా? ఇంత కరుణ కటాక్షాలు లేకుండా ఉంటుందా? మనుషులను మనుషులుగా చూడట్లేదు, పశువుల కంటే హీనంగా చూస్తున్న ఈ రాజ్యం పోవాలి, బ్రిటిష్ వాడిని తరిమి కొట్టాలి, సంపూర్ణ స్వరాజ్యం మనకు కావాలి అని నినదించినట్టు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ తన యొక్క పంథాన్ని మార్చుకున్నాడు, మరింత ఉధృతం చేశాడు. ఆ స్వాతంత్ర సమర యుద్ధంలో 1922లో గమనించి చూస్తే చౌరీ చౌరా అనే ప్రదేశంలో ప్రజలు ఒక్కసారిగా ఉద్వేగానికి గురై బాపూజీ యొక్క పిలుపు మేరకు వాళ్ళు పైకొచ్చి ఆ తర్వాత హింసాయుతమైనటువంటి ఘటనలు జరిగినాయి. అందులో అనేక మంది సిపాయిలు, బ్రిటిష్ సిపాయిలు చంపేశారు. అది కొనసాగితే స్వాతంత్రం వచ్చేదేమో, కానీ అందులో వేలాది మంది, లక్షలాది మంది మనుషులు, మనవాళ్ళు కూడా చనిపోతారని భయపడిన మహాత్మా గాంధీ దాన్ని ఆపాడు. మన స్వాతంత్రం వస్తే అహింసాయుతంగానే రావాలి, శాంతియుతంగానే రావాలి, మన పౌరుడు ఒకడు కూడా చనిపోకూడదు, అలా ఉంటేనే నేను దాన్ని కొనసాగనిస్తా అని చెప్పాడు. ఆ తర్వాత గమనించి చూస్తే ఆయన చేసినటువంటి గొప్ప ఒక ఉద్యమం ఉంది, అదే ఉప్పు సత్యాగ్రహం. దాన్ని దండి సత్యాగ్రహం అంటారు. 1930లో జరిగినటువంటి ఇది భారతదేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చింది. 400 కిలోమీటర్ని ఆయన 16 రోజుల్లో నడిచి లక్షలాది మంది ఆయన వెంట వస్తూ ఉంటే, ఆయనకు నీరాజనం పలుకుతూ ఉంటే, పూల వర్షం చల్లుతూ ఉంటే, ఆ బక్కపలిసిన వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళి, ఈ నేల నాది, ఈ మట్టి మనది, ఈ గాలి మనది, ఈ సముద్రపు నీరు మనది, దీనిలోంచి ఉప్పు తీస్తే నీకెందుకయ్యా కప్పం కట్టాలి, ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము చెయ్యమని చెప్పి ఆ ఉద్యమం ఒక్కసారిగా విజయవంతం అవుతే బ్రిటిష్ వాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అరే, ఈ దేశాన్ని అరికట్టడం కష్టంగా ఉంది, దీన్ని పాలించడం మరింత కష్టభూయిష్టమైంది, ఇలాంటి దాన్ని ఎలాగైనా సరే మరింత సైనిక సంపత్తితో కనీసం అరికట్టాలి, లేక అణిచివేయాలని ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో మనం 3 పేరు చెప్పుకోవాలి. మనందరికీ తెలుసు భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసులో ఉరికంబం ఎక్కాడు. అతనితో పాటు సుఖ్దేవ్ అని సద్గురు ఉండేవారు. వీళ్ళు ఏం చేశారు అంటే బ్రిటిష్ అసెంబ్లీ జరుగుతుండగా ఆ పార్లమెంటు హాల్ పైన బాంబులు విసిరారు. అది చూసినటువంటి బ్రిటిష్ వాళ్లకు ఇంతటి తెగింపుందా, ఈ విధంగా ప్రజలు మనని ప్రతిఘటిస్తున్నారా, ఇంత వ్యతిరేకిస్తున్నారా, వీళ్ళని తప్పకుండా అణిచి వేయాల్సిందే అని వారికి ఉరిశిక్ష వేయడం జరిగింది. ఆ తర్వాత సైమన్ గోబ్యాక్ అనే ఒక నిరసన లోపల లాలా లజపత్ రాయ్ మీద లాఠీ చార్జ్ జరిగింది. ఆయన ఆసుపత్రి పాలై 2 వారాల తర్వాత అక్కడే కన్నుమూశాడు. ఇది తట్టుకోలేనటువంటి చంద్రశేఖర్ ఆజాద్ 3 సైనికుల్ని తుపాకీ గుళ్లతో మట్టుపెట్టాడు. ఆ తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు, కాబట్టి తనని తాను పేల్చుకొని ఆయన చనిపోయాడు. ఇదంతా చూస్తుంటే నవ యువకులు ఎంతో పోరాట పటిమతో, ఎంతో తెగింపుతో, దేశభక్తితో వారు చేసే ఈ ప్రయత్నం అంతా కూడా ఫలించాలని ప్రతి ఒక్క భారతీయుడికి అనిపించింది. ఆ క్రమంలో 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది 1939 నుంచి 42 వరకు, అందులో 45 వరకు. అయితే మహాత్మా గాంధీని అడిగారు బ్రిటిష్ వారు, ఈసారి కూడా మీరు మాకు సహాయం చేయండి ఈ ప్రపంచ యుద్ధంలో అంటే
మొదటి ప్రపంచ యుద్ధంలో మీరు మమ్మల్ని మోసం చేశారు, రెండవ ప్రపంచ యుద్ధంలో మీ ఎట్టి పరిస్థితిలో మీకు సహకరించము, మా భారతీయులు ఎవరు కూడా మీ పట్ల మీ సైనికులతో కలిసి పోరాడరని చెప్పారు. ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ దేశం అనేది ఓడిపోయింది. ఆ తర్వాత వారికి ఆర్థికంగా వారు చితికిపోయారు, మన పరిపాలించే శక్తి తగ్గింది, భారతదేశంలో ఉద్యమాలు పెరిగినాయి. ఆ ప్రతిఘటన చూస్తుంటే ఇక మనం పరిపాలించలేము, మనకు కూడా కష్టమైపోయింది, ఇక పోవాల్సిందే అనే భావన వాళ్ళకు కూడా వచ్చింది. అసలు మహాత్మా గాంధీకి ఇంత గొప్ప పేరు ఎలా వచ్చింది? ఆయన కులం మంచితనం, ఆయన మతం జనహితం, ఆయన తత్వం మానవత్వం. ఇంతింతై వటుడింతై జనసంద్రమై ప్రభంజనమై పెను తుఫానుగా మారి భీకర సునామీగా ముగిసినటువంటి ఆయన ప్రస్థానం చూస్తూ ఉంటే ఇతను కదా నాయకుడు అంటే, ఇతను కదా దేశభక్తుడు అంటే, ఇతన్ని కదా మనం ఫాలో అవ్వాలి. ఇతని మాటని వేదవాక్కుగా భావించి దేశం అంతా కూడా ఒక తాటి వచ్చి ఆయనకు వెన్నుదంటుగా ఉంది. అలాంటి సందర్భంలో మహాత్మా గాంధీ ప్రతి ఒక్కరికి ఇచ్చిన పిలుపేంటి? భారతీయులారా, మీరు పోరాడండి, మీకు పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప మీకు పోయేదేం లేదు, అంధకార బంధురమైనటువంటి మీ భవిష్యత్తు తప్ప మీకు పోయేదేం లేదు, నల్ల ధరల తెల్లధరల యొక్క నల్ల బూట్ల కింద నలిగిపోవడం తప్ప మీకు పోయేదేం లేదు, చిన్నారి పాపల భవిష్యత్తు కాలరాస్తని ఈ ప్రభుత్వం తప్ప, రండి మన ప్రాణాలకు తెగించి పోరాడదాం, ఈ తెల్లదొర పారదోలుదాం, అది కూడా అహింసా పద్ధతిలోనే అని చెప్పాడు. 1945లో బ్రిటిష్ దేశంలో జరిగిన ఎలక్షన్లో రిపబ్లికన్ పార్టీ ఓడిపోయింది, డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఇటువంటి దురాక్రమణలు కానీ సామంత దేశం ఉంచుకోవడం కానీ వారి సిద్ధాంతానికి వ్యతిరేకం. అందువల్ల వారు కూడా కొంతవరకు స్వాతంత్రం ఇవ్వడానికి మొగ్గు చూపారు. ఈ క్రమంలో మన వదిలిపోయింది, మన స్వాతంత్రం వచ్చింది వాళ్ళ చేతగాక కాదు, తప్పని పరిస్థితుల్లో దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము నియంత్రించలేకపోతున్నాం. ఇక్కడ దేశభక్తులు స్వాతంత్ర సమర యోధులు పెచ్చుమీరిపోయి కోటాను కోట్ల మంది ఈ విధంగా ప్రతిఘటిస్తే మనం ఉండలేము అని నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు ఒక లాస్ట్ వైస్రాయ్ మౌంట్ బాటన్ అని ఆయన పంపించారు. ఆయన పని ఏంటంటే, ఈ దేశాన్ని మనం వదిలేస్తే ఇది అగ్రగామి రాజ్యంగా అవుతుంది, రేపు మనకే పోటీ రావచ్చు, అందువల్ల దీన్ని 2 ముక్కలుగా చేయాలి. పక్కలో బల్లాల్లాగా వాళ్ళకే వైరం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పురోగమించలేరు అని మత ప్రాతిపదికన భారతదేశం 2 ముక్కలుగా చేశారు. ఉత్తర భారతదేశంలో ఒక భాగము, ఈస్ట్ బెంగాల్ ఒక భాగం, ఈ రెండింటిని కలిపి పాకిస్తాన్ అన్నారు. భారతదేశంలో మధ్యలో భారతదేశం ఉంది అంటే 2 సైడ్ల కూడా ఒక తీవ్రవాదమైనటువంటి ఒక అశాంతి నెలకొంటే అదే వీళ్ళకు బ్రేక్గా పనిచేస్తుంది, వీళ్ళు పురోగమించకుండా ఎట్టి పరిస్థితులు అభివృద్ధి చెందకుండా ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలను వమ్ము చేస్తూ భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా వెలుగొందుతుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో దేశాలు ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు అనేక దేశాలకు విస్తరించారు. అమెరికాలో ఉన్న మేధావుల్లో 20% మంది భారతీయులే అని చెప్పడం నేను గర్విస్తున్నాను. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమనినా ఒకడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అని పలికిన సందంగా ప్రతి ఒక్కళ్ళు మన దేశం యొక్క ప్రతిష్ట ఇనుమడింప చేస్తూనే ఉన్నారు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనుషోయ్, ఈ శ్రోమని మనుషులుంటే దేశమేగది బాగుపడునోయ్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా సమాన హక్కులతో, మత సామరస్యంతో జీవిస్తేనే మన భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుంది, మన వాళ్ళ అగ్రగణ్యులుగా పేరు పొందుతారు. ఈ క్రమంలో మనం ప్రయోగించిన అంతరిక్షంలో కానీ, అణ్వస్త్ర తయారీలో కానీ 106 అంతరిక్ష నౌకల్ని మన దేశం, మన శ్రీహరికోట ద్వారా మనం పంపగలిగామంటే అది మన దేశం యొక్క ప్రాశస్త్యానికి ప్రతీక. అలాంటి గొప్ప దేశం మనం పుట్టామని, మన దేశంలో ఉన్నటువంటి వనరుల్ని సరిగా ఉపయోగించుకుంటే, దేశభక్తిని ప్రతి బిడ్డలో బాగు తరాల్లో మనం వాళ్ళు కనుక నింపగలిగితే వాళ్ళు కూడా దేశం యొక్క ప్రగతికి ఉపయోగపడతారని, ఎక్కడ పోయినా సరే భారతీయులు అంటే వీళ్ళు ప్రపంచంలో 200 సంవత్సరాలు దాశరికంలో మగ్గిన వీళ్ళు ఇంత గొప్పగా పురోగమించగలుగుతున్నారా, ఇంత గొప్ప ప్రకాశించగలుగుతున్నారా, దశ దిశలా వీరి యొక్క ఖ్యాతి వ్యాపిస్తుందా అని చూస్తుంటే ప్రపంచం ముక్కున వేలేసుకుంటుంది. ఈ మొత్తం క్రమంలో 370 ఆర్టికల్ యొక్క రద్దు కానీ, ట్రిపుల్ తలాక్ రద్దు కానీ ఇవన్నీ చూస్తుంటే అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశం ఇప్పుడు సంపన్న దేశంగా మారింది. అభివృద్ధి చెందుతున్న దానికంటే అభివృద్ధి చెందిన దేశంగా నేను భావిస్తాను. ఎవరెక్కడున్నా సరే వచ్చినటువంటి స్వాతంత్రం పరీక్షించుకుంటూ ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయికి ఎగబాకాలని, దీన్ని మరింత గొప్పగా పెంపొందించాలని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని, మరింత వైభవపేతంగా శోభాయమానంగా మన దేశం వెలుగొందాలని, అందుకు మన బాధ్యత మనం చేయాలని, ఆ క్రమంలో ఈరోజు స్వాతంత్రం వచ్చిన ఈ రోజున మనం ప్రతిజ్ఞ పూర్దాం. భారతీయత, భారతీయ సమైక్యత, మత సామరస్యము అన్ని కూడా అద్భుతమైనటువంటి ఆ లక్షణం పుణికిపుచ్చుకొని దేశం యొక్క అభ్యున్నతికి పాటుపడమని ప్రతిజ్ఞ చేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై హింద్.